హైదరాబాద్ కాప్రా చౌరాస్తాలో జరిగిన భారీ పేలుడు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఉదయం 7 గంటల సమయంలో మోహన్ లాల్ అనే వ్యక్తి ఇంట్లో 2 గ్యాస్ సిలిండర్లు భారీ శబ్దంతో పేలిపోయాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి భవనం గోడలు కుప్పకూలగా కిలోమీటర్ దూరం వరకు అనేక ఇళ్ల అద్దాలు పగిలిపోయాయి. గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా సిలిండర్లు పేలాయని స్థానికులు చెబుతున్నారు. 7-20 నిమిషాల మధ్యన కాప్రా మండల ఆఫీస్ పక్కన కాప్రా వార్డ్ మెంబర్ కొప్పుల కుమార్ గారి ఇంటి దగ్గర ఉన్నటువంటి మార్వాడి సోదరుడు మోహన్ లాల్ గారి ఇంట్లో ఒక బ్లాస్ట్ జరిగింది. అలాగే ఈ పక్కన ఇల్లు దాదాపు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పేదవారి ఇళ్ళే, ఇవి కూడా చాలా డ్యామేజ్ అయినాయి. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ తిరుమల అందిస్తారు. తిరుమల, చెప్పండి, ఇంట్లో గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్నారా లేదంటే మామూలుగా ఇంట్లో పనిచేస్తున్నారా? ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి మీ దగ్గర? ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం మేరకు కాప్రా పరిధిలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి మోహన్ లాల్ అనేటువంటి వ్యక్తి ఇంట్లో ఈ రోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. అయితే ప్రాథమికంగా పోలీసులకు అందినటువంటి సమాచారం మేరకు ఇంట్లో మోహన్ లాల్ చౌదరి అనేటువంటి వ్యక్తి గ్యాస్ కి సంబంధించినటువంటి అక్రమ రీఫిల్లింగ్, ఏదైతే తరచుగా శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు తరచుగా డొమెస్టిక్ సిలిండర్ లో నుంచి కమర్షియల్ సిలిండర్ లోకి వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోకుండా ఈ గ్యాస్ సిలిండర్ లో నుంచి గ్యాస్ మార్పిడి అనేది చేస్తూ ఉంటారు. ఒక్కసారిగా ఆ చేస్తున్న క్రమంలోనే ఈ భారీ పేలుడు సంబంధించినట్టుగా కూడా పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అదేవిధంగా దీనికి తోడు ఇంట్లో ఏదైనా పేలుడు పదార్థాలు నిల్వ ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు అనేది కొనసాగుతుంది. అయితే ఈ పేలుడు సంబంధించిన సమయంలో రోడ్డు పైన వెళ్తున్నటువంటి వ్యక్తి రవికుమార్ అనేటువంటి వ్యక్తికి బలమైన గాయాలు తాగడంతో సంఘటన స్థలంలో చెందడం జరిగింది. అదేవిధంగా మరికొంతమంది స్థానికులకు కూడా గాయాలు అవ్వడం జరిగింది. అయితే దాదాపు ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం మేరకు 10 మంది వరకు కూడా గాయపడినట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ పేలుడుకు గల ప్రధాన కారణాలు కేవలం ఈ సిలిండర్ దాటికే ఈ రకంగా అయినటువంటి ఇల్లు కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాధారణంగా ఇటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గమనించినట్టయితే జిల్టస్టిక్ అటువంటి ఈ పేలుడు పదార్థాలు భారీ ఎత్తున పేలుడు పదార్థాలు నిల్వ ఉంచిన సమయంలోనే పేలుడు జరిగితే ఈ రకమైనటువంటి డ్యామేజ్ అనేది ఉంటుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ సిలిండర్ల బ్లాస్ట్ కారణంగానే ఈ విధ్వంసం అనేది జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పోలీసుల దర్యాప్తు అనేది కొనసాగుతుందని కూడా. మోహన్ లాల్ ఎవరైతే ఇంటి యజమాని ఉన్నారో ఆయన అందుబాటులో ఉన్నారా? ఆయనకు కూడా గాయాలయ్యా? ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? దానికి సంబంధించి కూడా ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉంది. బిందు, అసలు ఈ పేలుడుకు గల ప్రధాన కారణాలు అంటే మోహన్ లాల్ అనేటువంటి వ్యక్తి నిజంగానే ఇంట్లోనే గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్నట్లయితే ఎంతకాలంగా ఈ రీఫిల్లింగ్ అనేది చేస్తున్నాడో, అయితే దానికి సంబంధించి అధికారుల వద్ద ఏ రకమైనటువంటి సమాచారం ఉంది, అతను చేస్తున్నటువంటి ఈ గ్యాస్ రీఫిల్లింగ్ మాత్రమే చేస్తున్నాడా, వేరే ఇతరత్ర పేలుడుకు సంబంధించినటువంటి వ్యాపారం ఏదైనా నిర్వహిస్తున్నాడా అన్న దానిపైన కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. బిందు, రైట్.